వైఎస్ కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షి ఛానల్లో కేసర్ లైవ్ షో నిర్వహించే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అందరూ ఊహించిన అనివార్య పరిణామమే. అమరావతికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మహిళలు, ఆ పదాలు కూడా వద్దని చాలామంది అంటున్నారుగా, ఆ విధమైనటువంటి అసభ్యమైన అనుచితమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత చర్య తీసుకోవాలి ఆయన మీద, అలాగే ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు మీద అని చాలా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా మహిళలు, మీడియాలో వ్యాఖ్యాతలు వీళ్ళంతా కూడా కోరారు. ఇప్పుడు కొమ్మినేని అరెస్ట్ అనివార్యం. ఆ తర్వాత ఏం జరగాలి అన్నది న్యాయస్థానాల యొక్క ఆదేశం ప్రకారం జరుగుతుంది. పోలీసులు అయితే ఆయన మీద అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు కనిపిస్తుంది. అనుచిత వ్యాఖ్యానాలు, వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టడం, రాజధానిని కించపరచడం, అలాగే మతపరమైన కోణం కూడా కొన్ని మత భావాలను నొప్పించారు, గాయపరిచారనే సెక్షన్స్ కూడా అందులో పెట్టినట్టుగా ఉదయమే మీడియా రాసింది. నిజానికి గత 2 రోజులుగా ఈ అంశం మీద నేను చాలా వివరంగా మాట్లాడాను కాబట్టి 1-2 సార్లు మళ్ళీ అన్ని వివరాల్లోకి ఇప్పుడు పోవడం లేదు. మాట్లాడింది, ఆ విధమైన చర్చకు అవకాశం ఇచ్చింది, వ్యాఖ్యలను అనుమతించింది ఒక పొరపాటు అయితే, దాని తర్వాత కూడా బేషరతుగా ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పడానికి ఆయన కానీ ఆ ఛానల్ కానీ సిద్ధపడలేదు. నేను స్పష్టంగా చెప్పాను,